అరే 8 ఎంపీలు గెలిచి ఒక్కడని అడుగుతున్నా అరే నీ గోధుమలకు ధర ఎట్లుంటది రా భయ్ నా వడ్లకు తక్కువ ఎట్లుంటదని ఒక్క బీజేపీ ఎంపీ అడుగుతాడా పార్లమెంట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా వడ్లకో నీతి గోధుమలకో నీతి ఇది ఎక్కడి నీతి అని అడగాలనా వద్దా ఈ కొడుకులు అడగరు ఇవాళ 3 ఎకరాలు ఉన్న రైతుకు పసలకు 20,000 రూపాయలు పోతలేవా 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగ యువతను మోసం చేసిండు 15,000 రైతు బంధు అన్నాడు రైతుల్ని మోసం చేసిండు మహాలక్ష్మి 2,500 అన్నాడు మహిళల్ని మోసం చేసిండు తులం బంగారం అన్నాడు ఆడపిల్లల్ని మోసం చేసిండు 4,000 పెన్షన్ అన్నాడు అవ్వ తాతల్ని మోసం చేసిండు రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని ఇద్దరిని మోసం చేసిండు చేయలేదా అప్పుడు ఏమన్నాడు రైతు బంధు నేను రైతుకిస్తా కౌలు రైతుకిస్తా కౌలు రైతుకిస్తా అని రైతుకి ఎగ్గొట్ట రైతుకిస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్ట ఈయనది ఈయనకే ఆయనది ఆయనకే అన్నాడు కుర్చీలో కూర్చోగానే ఏమంటుండు అది మీరే చూసుకోవాలి మీరే మా దగ్గర రావద్దు ఒకరికే ఇస్తాం అంటే అంత మోసం ఎలక్షన్ల ముందు రజనీకాంత్ ఎలక్షన్ అయినాక గజనీకాంత్ మొత్తం మారిపోయింది సినిమా సీన్ రివర్స్ ఒక్కటన్న మాట మీద నిలబడ్డా మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్ కు 7,000 కోట్లు పెట్టి నీళ్లు తీసుకుపోతుండు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టుకు మొన్ననే కొబ్బరికాయ కొట్టిండు 1,50,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న దసరా పండుగ నాడు కొబ్బరికాయ కొట్టొచ్చిండు మరి వీటికి పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి హెచ్ఎండబ్ల్యూఎస్ లో దాదాపు 10,000 కోట్లతో ఎస్టీపీలు కడుతున్నాడు జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు పిలిచిండు అంటే ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డికి వాటా మంచిగా దక్కుతుందో గవాటికి మాత్రం పిలుస్తుంది